తెలంగాణలో డెడ్లీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వరదలు, చనిపోయిన కుటుంబాల నిర్ధారణ, సహాయ సహకారాలపై బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంటే ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్స్ వస్తున్నాయి. ముందస్తు చర్యలతోనే నష్టం తగ్గించగలిగామంటున్నారు సీఎం. చావులపై కూడా అబద్ధాలు చెబుతున్నారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణలో రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చావుని కూడా అబద్ధం చేస్తోన్న మిమ్మల్ని ఎవరూ క్షమించరంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటివరకు వరదల్లో 31 మంది చనిపోయారని వారి వివరాలతో సహా ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసిన విధంగా ఇప్పుడు మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి అన్నారు కేటీఆర్. మహబూబాబాద్ పర్యటనలో కేసీఆర్, కేటీఆర్ పై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్. అసలు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నారని, అమెరికాలో జల్సాలు చేస్తూ తమ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. బురద రాజకీయాలు తమ ప్రభుత్వం చేయదని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు సీఎం. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? ఎందుకు కనిపిస్తలేడు? ఎందుకు మాట్లాడతలేడు? ఆయన కొడుకు ఎక్కడున్నాడు? అమెరికాలో లేడా? అమెరికాలో జల్సాలు చేయట్లేదా? అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా 10 ఏళ్ళ అధికారం అనుభవించి 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. ఈ ప్రభుత్వం రాజకీయాలు చేయదు. బురద రాజకీయాలు, వరద రాజకీయాలకు ఈ ప్రభుత్వానికి అసలు ఇట్లాంటి సందర్భాన్ని రాజకీయాలకు వాడుకోవాలన్న ఆలోచన లేదు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు సైతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరద బాధితులకు కనీసం ఆహారం, మంచినీరు అందించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇంతటి నష్టం జరిగిందన్నారు హరీష్. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి, అధికారంలో ఉండి, ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అసలు ఎక్కడ పోయినావు? మొన్న నువ్వు వరదలు వచ్చిన 24 గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు. కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే, సెక్రటరియట్కు రాలేదు. ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా. యు ఆర్ ఫెయిల్డ్. ఐఎండీ హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతోనే నష్టాన్ని తగ్గించగలిగామంటున్నారు సీఎం రేవంత్.